ఇప్పటికి 98 సంబంధాలు వచ్చాయి. ఇది 99వ సంబంధం. ఇదేనా ఓకే చేసి నాకు పెళ్లి చేసేయండి నాన్న. తప్పకుండా చేస్తానమ్మా. ఇంతవరకు వచ్చిన పెళ్లి కొడుకుల్లో ఎవ్వరూ సరైన డైలాగులు చెప్పేవారు లేరు. అలా డైలాగ్ చెప్పిన పెళ్లి కొడుకు వస్తే తప్పనిసరిగా నీకు పెళ్లి చేస్తానమ్మా. అప్పుడు మీరు చక్కగా 3 సినిమాలు 6 సీరియల్లు చూసుకొని చక్కగా హాయిగా ఉందిరు గాని. ఈ తిక్కనా కొడుకులకి మా మీద కంటే ఈ సినిమాల మీదే పిచ్చి. ఎప్పుడు బాగుపడతారో ఏటో. ఏమే ఈ తిక్కనా కొడుకులు ఇళ్లలో పెళ్లి చూపులు పెట్టకుండా కళ్ళల్లో పెడుతున్నారు. పొడిసి పారదబ్బాలా. ఆ దోలు ఇచ్చే పాలెం నుంచి చెల్లిని చూడడానికి పెళ్లి కొడుకు వస్తా ఉన్నాడు రా. చూడు వచ్చాడా లేదా? అట్టయ్యా అక్క నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? లేదే, వాడినే మన తెక్కూరికి ఇల్లరికం తీసుకొచ్చేస్తాను. ఓకే అక్క. ఓకే. దూల తీర్చే పాలెం నుండి తిక్కూరికి పెళ్లి సంబంధానికి వచ్చాడు మన గిరిబాబు. అయినా మామగారు, ఎవరైనా పెళ్లి చూపులంటే ఇళ్లలో పెడతారు, మీరేంటి ఇలా కళ్ళంలో పెట్టారు? అయినా పెళ్లి చూపులు ఎక్కడ పెడితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి పిల్ల. ఇంతకీ పిల్లేది? బాబు ఈ తెక్కూరోళ్ళకి సినిమా పిచ్చి బాబు. ఆహా, మేము రాత్రే పెద్ద సినిమాకి వెళ్ళాం. రామ్ చరణ్ యాక్టింగ్ దుల్ల కూడా దూపం వేస్తాడు. ఈ ఊరు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి మేము ఆడిషన్స్ పెడతాం. ఆడిషన్ లో సెలెక్ట్ అయితేనే పెళ్లిచ్చి పెళ్లి చేస్తాం. ఆడిషనా అంటే ఏంటి? ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపించాలా ఏంటి? అవును బాబు, అమ్మాయికి సినిమాలంటే ముక్కు కోసేసుకుంటది బాబు. ఆహా, ఒకసారి ఇలాగే చేస్తే సర్జరీ చేయించాల్సి వచ్చింది. మా అమ్మాయి కాదు బాబు, ఈ తెక్కూరులో ఏ ఇంటికి వెళ్ళినా ఆడిషన్ జరగాల్సిందే, సెలెక్ట్ అవ్వాల్సిందే. ఆహా, ఇదే రూల్ మామగారు. ఇది తరతరాలుగా వస్తున్న మా ఆచారం బాబు. ఆహా, అవును బాబు, ఈ ఆచారాన్ని మేము మంటగలిగితే మా తెక్కూరులు మా కేబుల్ కట్ చేస్తారు, మా వైఫై కనెక్షన్ తీసేస్తారు, స్మార్ట్ ఫోన్ వాడకుండా చేసేస్తారు బాబు. కీప్యాడ్ మొబైల్ మాత్రమే అనుమతిస్తారు బాబు. మనకి యాక్టింగ్ రాదే. యాక్టింగ్ రాదంటే కుదరదు. అలాగైతే పెళ్లి జరగదు. ఈ ఆడిషన్స్ అమ్మాయి సమక్షంలోనే జరుగుతాయి. నీ యాక్టింగ్ అమ్మాయికి నచ్చితే 1000 సినిమాల సాక్షిగా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం. ఇదేదో ముందే చెప్పుంటే కనీసం మా డైరెక్టర్ రమేష్ పోతిని గారి దగ్గరికి వెళ్ళైనా యాక్టింగ్ నేర్చుకునేవాడిని కదా. అలా ఎలా చెప్తాం? ఆడిషన్ జరగాల్సిందే. నాన్నగారు, చెల్లికి ఫోన్ చేస్తాను. చెయ్యి. హలో చెల్లమ్మా, నీ పెళ్లి చూపులకి ఒకడా కూడా వచ్చాడు, రా అమ్మా. ఎలా ఉన్నాడే పెళ్లి కొడుకు? పాకిస్తాన్ ప్రధానమంత్రిలో ఉన్నాడక్క. బానే ఉన్నాడులే పదా. ఈడే నీటి పెళ్లి కొడుకు. ఆడిషన్స్ మొదలు పెట్టండి. బాబు, బరి బాబు, ఒకే కదా అని పీకేస్తే బాబు సినిమా డైలాగ్ కాదు, ఓన్ డైలాగ్ చెప్పాలి. ఓన్ డైలాగా కొంచెం కష్టమే బాబు, నేను లైన్ ఇస్తాను, నువ్వు చెయ్యి బాబు. నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను అనుమానిస్తూనే ఉంటది. రోజు నీతో గొడవ పడుతూనే ఉంటది. తిండి కూడా పెట్టదు. 24 గంటలు నసుగుతూ టార్చర్ చేస్తుంటది. అలాంటి అమ్మాయికి నువ్వేం సమాధానం చెప్తావు? సరే, అమ్మాయి కూడా ఇక్కడ ఉంటే కొంచెం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చెయ్యొచ్చు కదా అని. అమ్మా దిగమ్మా. అమ్మా
మామగారు మీరు యాక్షన్ చెప్పండి, డైలాగ్ కుమ్మేస్తాను. ఓకే, యాక్షన్. ఏమే, ఎంతకాలం నన్ను ఇలా టార్చర్ చేస్తావే? నువ్వు మనిషివా, మానవ జాతిని మింగేసిన మృగానివా? నా పాలిటి ఏలియన్లా తయారావు కదే తిక్కదానా. నా కళ్ళు పొరలగమ్మ, అసలు నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నేను గాని చుట్టుకేస్తే అమ్మాయి నా ముందు అటుకుల్లో రాలుతారే. ఇకపోతే మీ నాన్న ఆడో పెద్ద ఎదవ, అతికించుకున్న మీసాలు తిప్పుతూ ఊరంతా పెద్ద వగాళ్ళ ఫీల్ అవుతాడు. పంచాయతీ ఏం ఉండదు అక్కడ. మీ అన్నున్నాడే, అడవి దున్నకి క్రూర మృగానికి పుట్టినట్టుంటాడు. ఆడి ముఖం చూస్తేనే చిచ్చి కంపరం ఎత్తిపోతాది నాకు. అయినా అనుమానం మీ ఇంటి పేరేంటే? నీ అనుమానం గనక నిజం చేయకపోతే నా పేరు గిరిబాబు, సన్ ఆఫ్ మోహన్ బాబు, కేర్ ఆఫ్ దోలు తీర్చే పాలమే కాదే. ఎవడోడు కట్ చెప్పండి. కట్. ఎలా చేశాను? బాగా చేశానా? చేశానా మాయ గారు? చించేశానా? థ్యాంక్ యూ. సంతోషం అమ్మా. మాయ అట్టుంది మరి. థ్యాంక్ యూ. నానా